Yes, good afternoon, officers. Time for today's Flash CSAT program. Today's topic is ranking. So let's have a quick glance at the concept of ranking. First question, which was asked in year 2018 lo adigaru idi. In a class of 40 students, so here we know that the total number of students available in the class is 40. A is ranked 8th from top. So top ni chusukunte 1 idi 40. So 8th rank is A. This clearly mentioned. And B is ranked 12th from the bottom. Bottom నుంచి 12th rank. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బాటంలో కౌంట్ చేసినప్పుడు బాటం నుంచి 12th ర్యాంక్ అంటే 40 కూడా కౌంట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే సింపుల్గా బి ర్యాంక్ విల్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లోంచి బి ర్యాంక్ విల్ బి టోటల్ 40 స్టూడెంట్స్ మైనస్ 12th ర్యాంక్ ఈజ్ ఫ్రమ్ ద బాటమ్. సో మైనస్ 12 చేస్తే మనకు 28 వస్తుంది. కానీ 28th ర్యాంక్ ఉండదు, ఎందుకంటే 40 కూడా కౌంట్ చేస్తాం కాబట్టి మామూలుగా డిఫరెన్స్ చేసినప్పుడు 40 మైనస్ 12 అంటే ఏం చేస్తాము, కౌంటింగ్ తక్కువ అవుతుంది కాబట్టి ఏం చేయాలంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో బీస్ ర్యాంక్ విల్ బి 29th ఫ్రమ్ టాప్. సో టాప్ నుంచి కౌంట్ చేస్తే బీస్ ర్యాంక్ విల్ బి 29. సో బేస్డ్ ఆన్ దిస్ హూ ఇస్ ర్యాంక్డ్ హయ్యర్, ఆబ్వియస్లీ ది ఆన్సర్ ఇస్ ఏ. సో ఆప్షన్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ అడిగితే సింపుల్గా బాటమ్ నుంచి ర్యాంక్ వేసినప్పుడు పై నుంచి ర్యాంక్ 29 ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. టోటల్ స్టూడెంట్స్ మైనస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ ప్లస్ 1 విల్ గివ్ యూ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సో ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బాటమ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మైనస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్, దట్ ఈస్ 40 మైనస్ 12 ప్లస్ 1 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి బికాస్ కౌంటింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. Therefore plus 1 చేస్తున్నాం కాబట్టి that will give the rank from the top. So B's rank from the top is 29, from the bottom it is 12. Therefore who is higher అంటే A is higher. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్ 2018 లో అడిగారు. ఇట్లాంటి క్వశ్చన్ ఇట్లాగా విత్ ఇన్ లెస్ దాన్ 30 seconds మనం హ్యాపీగా సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. X is ranked 7th from the top and 14th from the bottom in a class. How many students are there in the class? ఇట్లాంటి క్వశ్చన్ 2016 లో అడిగారు ఇట్లాంటి క్వశ్చన్. సో మనం ఆల్రెడీ చెప్పాం ఇందాకే, కాన్సెప్ట్ ఇస్ వెరీ సింపుల్. సో 1 వీ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దేర్, మనకు తెలియదు. సో ఫ్రమ్ ఏ ఎక్స్ ఇస్ ర్యాంక్డ్ 7th ఫ్రమ్ ద, సో 7th ర్యాంక్ ఇక్కడ, వెరీ గుడ్. బాటమ్ నుంచి చూసుకుంటే ఈజ్ 14th, బాటమ్ నుంచి 14th. సో బాటమ్ నుంచి 14th అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ ర్యాంకింగ్ టాప్ నుంచి కాదు, బాటమ్ నుంచి 14th పొజిషన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, total number of students minus rank from bottom, which is rank from bottom plus 1 చేస్తే rank from top వచ్చేస్తుంది మనకి, rank from the top. సో మనకి T ఏంటో తెలియదు, క్వశ్చన్ మార్క్. rank from bottom is 14, we know that, plus 1 should give me rank from the top. సో ఇది పరిస్థితి. సో this clearly shows a rank of X from, so this rank will have 14 people. ఇక్కడ నుంచి ప్లస్ 1 చేస్తే you'll give rank of top which is 7th. సో ఇది ఉంది కాబట్టి మనం ఏమవుతుంది, this will become question mark is equal to minus 13 is equal to 7, question mark is equal to 13 plus 7 which is 20th rank. So he's asking you what is the total number of students in the class. Total number of students in the class is 20. That's how we have to solve this question. Very easy question asked in 2016. Simple logic, rank from the top, rank from the bottom, plus 1. So మీకు ఎట్లైనా కన్ఫ్యూజన్ ఉండకుండా చూడాలంటే సింపుల్గా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఫ్రమ్ టాప్ ప్లస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ ప్లస్ 1 చేసినా సరే మీకు అదే వస్తుంది డైరెక్ట్గా. సో అట్లా చేసుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో T ప్లస్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ 1, total number of students plus 1 is equal to rank from top plus rank from bottom. ఇట్లాంటి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ మేక్ యువర్ వర్క్ వెరీ వెరీ ఈజీ టు సాల్వ్ డైరెక్ట్ యూపీఎస్సీ క్వశ్చన్స్. గ్యారంటీకి ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో అడుగుతారు, అందుకే హ్యాపీగా చేసుకుంటే ఒక ఫార్ములా పెట్టుకోండి. సో అట్లానే a race of 12 people, X finishes 5th, Y finishes 7th, Z finishes 10th from the start. What is Z position from the end అని అడుగుతున్నారు. సో ఇట్లాంటి క్వశ్చన్ 2017 లో అడిగారు. I will just explain the question, but this is your homework question which you have to solve.
సో ప్లీజ్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో రేస్లో వారు చెప్పేదంటే మొత్తం 12 మంది ఉన్నారు. దాంట్లో 12 మందిలో ఎక్స్ ర్యాంక్ 5, వై ర్యాంక్ 7 అండ్ జెడ్ ఫినిషెస్ 10th ఫ్రమ్ ద స్టార్ట్. అంటే స్టార్టింగ్ పొజిషన్లో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్ ఉంటే వై ఫినిషెస్ 5th, ఎక్స్ ఫినిషెస్ 5th ర్యాంక్, వై ఫినిషెస్ 7th ర్యాంక్ అండ్ జెడ్ ఫినిషెస్ 10th ర్యాంక్. సో వాళ్ళు అడిగారు ఏంటంటే ఫ్రమ్ ది ఎండ్, ఫ్రమ్ దిస్ ఎండ్, ఇక్కడి నుంచి ఈ ర్యాంకింగ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి కౌంట్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి కౌంట్ చేస్తున్నారు. కాబట్టి ఫ్రమ్ ది ఎండ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జెడ్ అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ మీరు సరదాగా హ్యాపీగా హోంవర్క్ కింద ట్రై చేసి ప్లీజ్ కామెంట్ ఆన్ ద వీడియో. ఇఫ్ ఇట్ ఇస్ రైట్ I will put a thumbs up on it, and that is how you have to solve. So these are the topics for today from ranking topic. Idi kaakunda please remember we are going to start a new batch on September 22nd with our foundational course, and it is a 2 years UPSC general studies program. Very important. So slow and study wins the race concept పెట్టుకొని మెల్లగా ప్రశాంతంగా స్ట్రాటజీగా ప్రిపేర్ అవుదాం. సో దీంట్లో ఫీచర్స్ ఏంటి? It's a 2-year program where prelims and mains both will be covered. And NCERT classes will be provided to you, detailed NCERT classes, along with 19 static books will be given, where all updated information with static material will be provided. Adi kaakunda one-to-one mentorship, that is a special feature of this. Deentlo you can sit across the mentor, clarify all your doubts, everything, and keep it cool. And finally, recorded classes will be provided. Sudden ga meeku emana problem vachi, if you are not able to attend, recorded classes will be provided, so you don't have to worry about missing a class. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ బోత్ ఫర్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్ రెండింటికి డైరెక్షన్లో పెట్టుకుని వీ విల్ ట్రైన్ యూ రైట్ ఫ్రమ్ బిగినింగ్. అండ్ ఇవన్నీ కలుపుకుని యూ హ్యావ్ అ కరెంట్ అఫైర్స్ క్లాస్ వేర్ యూ హ్యావ్ టు లింక్ ఆల్ దిస్ వర్క్ విత్ ద కరెంట్ ట్రెండ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ త్రూ ద న్యూస్ పేపర్ వర్క్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అలా చేసుకుంటే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ సూపర్గా ఉంటుంది. అండ్ దట్ అట్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ వీఆర్ హియర్ టు గైడ్ యూ ఇన్ దట్ ప్రాగ్మాటిక్ స్ట్రాటజిక్ ఫెంటాస్టిక్ strategy that we are going to apply, and that gives us ranks, and that gives us real competition. So ఇది కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ September 22nd. If you have any queries, you can contact this number 8121191985, or you can email through sriramsias.com. So get ready, don't forget, batch on September 22nd. That's the beauty of it. So that's all for today. Shaman Padiponla signing off. Bye bye.